మత్తయి సువార్త 28:2. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఏం కలిగిందంట? భూమి కంపించిందంట. వై డిడ్ ద ఎర్త్ షేక్? అపోస్తులు కూడా అపోస్తుల కార్యంలో ఒక చోట వాళ్ళని ప్రార్థిస్తే అప్పుడు కూడా భూమి కదులుతుంది, అవునా కదా? ఎర్త్ షేక్స్ దర్. సో వై ఈస్ ద ఎర్త్ షేకింగ్? ఎందుకు అంటే భూమి కూడా దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు వెయిట్ చేస్తుందంట. ఈవెన్ ద ఎర్త్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. సో ఈ పునరుద్ధాన శక్తిని ఏ భూమి అయితే ఇప్పుడు కంపించిందో, ఈ పునరుద్ధాన శక్తి ద్వారా గొప్ప సాక్షులు మీరు అవ్వాలని మళ్ళా దేవుడు అపోస్తులు ప్రార్థిస్తున్నప్పుడు భూమిని కంపింపజేశాడు. సో అంటే ఏంటి? గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ ఐ వాంట్ టు చేంజ్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ద ప్లానెట్ బికాస్ ఆఫ్ ద రిజరక్షన్. ఎప్పుడైతే అనేక మంది ఈ చనిపోయి తిరిగి లేచిన యేసుని అంగీకరిస్తారో భూలోకము కూడా ఆశీర్వదించబడతాదంట. ఈవెన్ ద ఎర్త్ విల్ బి బ్లెస్డ్. రోమీయులు 8:22, రోమన్స్ 8:22. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఎందుకంటే ఎప్పుడైతే ఆదాము పాపము చేశాడో దేవుడు ఆదాము కొన్ని శ్రమలు ఇచ్చాడు, నువ్వు చనిపోతావని. కానీ ఆయన నీ నిమిత్తము భూమి ఏం చేయబడ్డదంట? శపించబడ్డదంట. ఈవెన్ ఎర్త్ వాస్ కర్స్డ్. అందుకే దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు భూమి కూడా ఎప్పుడైతే ఈ స్వార్థ ప్రకటిస్తావో భూమి కూడా ఆనందపడుతుందంట. నేను శాపం నుంచి బయటకు వచ్చేస్తున్నా. ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ స్టఫ్. ద ఎర్త్ ఈజ్ వెయిటింగ్. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేద పడుచున్నదని ఎరుగుదుము. చదువమ్మా 23వ వచనమన్న. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. ఇప్పుడు ఓపికతో మనం అంటే ఇది ఒక నిరీక్షణ ఉండాలన్నమాట. మనకి మన యొక్క జీవిత విధానంతో పాటు మన బరువులు, బాధ్యతలు, ఓకే, మన చదువు, పిల్లలు, డబ్బు, ఇవన్నీ వీటితో పాటు ఈ బాధ్యత కూడా ఉండాలి. ఎందుకంటే నీ నిమిత్తము భూమి కూడా వెయిట్ చేస్తుంది. అందరూ చెప్పండి, నాకు ఒక బాధ్యత ఉంది అని చెప్పండి. ద ఎర్త్ ఈస్ వెయిటింగ్.